జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే అభివృద్ధికి మారుపేరు అని అంటారు. కానీ ఆ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ మాత్రం డెవలప్మెంట్లోనూ నిల్ అన్నట్లుగా ఉంది. గుంతల రోడ్లు, గుట్టల్లా పేరుకుపోయిన చెత్తా చెదారం, వృధాగా పోతున్న తాగునీరు, ఇలా డివిజన్ సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా అవతరించింది. వీటికి తోడు వెలగని వీధి దీపాలతో రాత్రిళ్లు అంధకారంతో సావాసం చేస్తున్నారు వెంగళరావు నగర్ డివిజన్ ప్రజలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇటీవల ఏర్పడిన డివిజన్ వెంగళరావు నగర్. పేరుకే కొత్త డివిజన్ అయినా సమస్యలు మాత్రం బోలెడు. డివిజన్లో ఒక పక్క డ్రైనేజీ, రోడ్డు సమస్యలైతే మరోపక్క తాగునీటి సమస్య. వీటికి తోడు వీధి దీపాల కొరత. ఇన్ని ఇబ్బందులు కాలనీ వాసులను వెంటాడుతున్నా ఏ అధికారి స్పందించిన పరిస్థితి వెంగళరావు నగర్ డివిజన్ది. వెంగళరావు నగర్ నుంచి యూసఫ్గూడ మీదుగా అమీర్పేట్ వెళ్లే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీతో పాటు రోడ్డు సమస్యలతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. డివిజన్లో పలుచోట్ల డ్రైనేజీలు నిత్యం పొంగిపొర్లుతున్నాయని, మురుగునీరు రోడ్లపైకి చేరడంతో దుర్వాసనతో పాటు దోమల బెడద పెరుగుతోందని కాలనీవాసులు వాపోతున్నారు. పలుచోట్ల తాగునీటి పైప్లైన్లు పగిలిపోవడంతో తాగునీరు రోడ్లపై వృధాగా ప్రవహిస్తోంది. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కాలనీలో కొన్ని రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న వర్కులు కొన్ని ఉన్నాయి. వాటిని త్వరితగతిన చేయాలని అధికారులకు ఎప్పటి నుంచో విన్నపం చేస్తున్నాము. ముఖ్యంగా స్ట్రీట్ లైట్లు అయితే గత 6 నెలల నుంచి కాలనీలో ఎక్కడ కూడా 50% కూడా స్ట్రీట్ లైట్లు వెలగట్లేదు. చాలా చీకటిగా ఉంది. పబ్లిక్ కూడా చాలా మంది వచ్చేసి మాకు నోటీస్ కి తెలియజేస్తున్నారు. మేము అధికారులకు తెలియజేసాము. ఇప్పటిదాకా లైట్లు రాలేదని వాళ్ళు చెప్పుకొచ్చారు. మొన్న ఈ మధ్య లైట్లు వచ్చినాయి అన్నారు, కానీ ఇప్పటివరకు కూడా మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ కాలే. డ్రైనేజ్ అయితే విపరీతంగా, మీరు ఏ లేన్కి వెళ్ళండి, కాలనీలో ఏ లేన్కి వెళ్ళినా కూడా నడవలేని పరిస్థితి, వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితులలో ఉన్నాం. అదే కాకుండా మనకి వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఈ విధంగా వాటర్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. వాటర్ పైప్ లైన్స్ వేయాలి అని చెప్తే వాటర్ పైప్ లైన్స్ కాకుండా దానిపై నుంచి రోడ్ వేసేసారు. ఇప్పుడు మళ్ళీ తవ్వాలి అంటే మళ్ళీ రోడ్ ని డిమాలిష్ చేయాలి, మళ్ళీ వాటర్ పైప్ లైన్స్ వేయాలి. మళ్ళీ దోమల సమస్య బాగా ఎక్కువైంది. వర్షాకాలం దోమల సమస్య. ఇవి కాలనీ అనే పేరుకి మాత్రమే, కానీ మీరు చూసుకుంటే ఇక మొత్తం కూడా లైన్స్, వైరింగ్ మొత్తం చాలా టూ మచ్ గా ఉంది. డివిజన్లో చెత్తాచెదారం ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో ముక్కుపుటాలు పగిలేంత దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు చెబుతున్నారు. ఈ ఇబ్బందులకు తోడు వీధి దీపాల సమస్య తమకు బోనస్ అంటున్నారీ డివిజన్ ప్రజలు. కాలనీవాసుల కోసం నిర్మించిన మల్టీపర్పస్ కాంప్లెక్స్ పనులు మధ్యలోనే నిలిచిపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు చొరవ తీసుకుని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. మరోవైపు ప్రధాన రహదారులపై వాహనాలు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు చెబుతున్నారు. వెంగళరావు నగర్ లో కమిటీ హాల్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. గత 3 సంవత్సరాల క్రితం అది శాంక్షన్ అయిన కమ్యూనిటీ హాల్ 1 సంవత్సరం తర్వాత వర్క్ జరిగింది. ఆ తర్వాత కాంట్రాక్టర్ లేరు. అది ఏదో పాడుపడ్డ కమ్యూనిటీ హాల్ లాగా తయారైతుంది. దాన్ని త్వరితగతిన కంప్లీట్ చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి కాలనీ వాసుల తరఫున కోరుతున్నాము. అధికారులు ఇప్పుడైనా కూడా దాన్ని శ్రద్ధ తీసుకొని కమ్యూనిటీ హాల్ ఒకటి, వాటర్ ఒకటి, సెవరేజ్ లైన్, రోడ్లు మాకు త్వరితగతిన చేయాలని చెప్పేసి కోరుతూ జరుగుతుంది. వెంగళరావు నగర్ లో ముఖ్యంగా చూసుకుంటే మనకి మధురా నగర్ లో ఒక పార్క్ ఉంది, మనకి వాకింగ్ పార్క్ ఉంది, మా సిద్ధార్థ నగర్ లో వాకింగ్ పార్క్ ఉంది. కానీ వెంగళరావు నగర్ సంబంధించి ఒక వాకింగ్ పార్క్ అంటూ ఏమీ లేదు, మరియు గ్రౌండ్ అనేది కూడా లేదు. సో ఎన్నో ఏళ్ల నుంచి కూడా మేము గవర్నమెంట్ ఇదే కోరుకుంటున్నాం. అదే విధంగా ఒక కమ్యూనిటీ హాల్ గురించి అనేసి అయ్యప్ప గ్రౌండ్స్ అని కన్స్ట్రక్షన్ చేసి ఒక కమ్యూనిటీ హాల్ కోసం పెడితే అది ఇప్పుడు 5 years అవుతుంది. అది ఇన్కంప్లీట్ చేసి పెండింగ్ లో పెట్టారు. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉంది అది. కాబట్టి జిహెచ్ఎంసీ ఒకటే కోరిక, మాకు అది మీరైనా కంప్లీట్ చేయండి, లేకపోతే మీరు అసోసియేషన్ కన్నా అప్పచెప్పండి. అసోసియేషన్, వెంగళరావు నగర్ అసోసియేషన్ అది కంప్లీట్ చేసుకుని మేము వాడుకున్నాం. కొన్నేళ్లుగా తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నా వాటిని పరిష్కరించే నాథుడే కరవవుతున్నారని వెంగళరావు నగర్ డివిజన్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.